మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటి అయిన శ్రేష్టమైన శక్తివంతమైన సందేశము ద్వారా మాకు కావలసిన బహు అద్భుతమైన సందేశాన్ని అందించినందుకు వందనాలయ్యా. నాయనా, ఏలియాకు కీడుగా తలంచింది, రూతుకు కీడుగా తలంచింది, యేసయ్యకు కీడే జరిగిందని మాకు అనిపించింది. దావీదు జీవితంలో కూడా అబ్నేరు చంపబడ్డం తనకు కీడుగా భావించాడు. కానీ నిన్ను ప్రేమించే మా అందరి జీవితాలు వెనుక అద్భుతమైన నీ ప్రణాళిక ఉందని, నీ ఉద్దేశాలు ఉన్నాయని నాయన విశ్వసించే మా జీవితాల్లో సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నాయి అని నమ్ముతున్నావు నాయన. ఈ నమ్మకాన్ని సైతాను పట్టుకెళ్ళిపోకుండా సహాయం చేయి. సైతాను ఆలోచనలకు తలంపులకు ఏమాత్రము మేము దాసోహం కాక నాయన ధైర్యము కలిగి నిన్ను ఆధారం చేసుకొని, నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నాయన నీ పాదాలు పట్టుకొని సైతాను యొక్క తంత్రాలను నాయన జవాబు పొందక మునుపు మేము జయించాలి. జవాబు పొందిన తర్వాత కూడా సైతాన్ని జయించి జవాబును ఆస్వాదించాలి, ఆనందించాలి. అప్పటి వరకు నాయనా, నిన్ను మేము విడిచిపెట్టకుండా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నీ మహాకనికరం చూపించుమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమె